హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వాటర్ మిలన్ ఐస్. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు, సమ్మర్ కదా. ఇవి మనం జ్యూస్ జార్లో వేసేసుకొని 2 స్పూన్లు పంచదార వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తాను ఎలా చేయాలో. జార్లోకి వేసుకుందాం కదా. ఐస్ కాబట్టి కొంచెం స్వీట్నెస్ కోసం నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం, ఓకేనా. చూసారు కదా, ఇప్పుడు నేను దీంట్లో సబ్జా గింజలు వేసుకుంటున్నాను. ఐస్ కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి. ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఫిల్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా పోసుకుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఓకే, 4 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. మీరు విడిగా ఈ జ్యూస్ తాగాలంటే కొంచెం లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మా పిల్లలు చిన్నపిల్లలు కదండి, 2 క్యాప్స్ పోయినాయి, అందువల్ల నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇది బాగా ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఇలా హోల్డ్ చేసుకొని స్టిక్ పెట్టుకోవడమే, ఓకేనా. ఇప్పుడు నేను 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, తర్వాత చూపిస్తాను. చూడండి, 6 అవర్స్ తర్వాత ఆల్రెడీ మా పిల్లలు 2 తినేసారండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. బయట కొనేదానికంటే ఇంట్లో చేస్తే హెల్త్కి హెల్త్, ఆరోగ్యానికి ఆరోగ్యం. బయట ఏ వాటర్ పోసి చేస్తారో మనకి తెలియదు కదా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. పిల్లలు ఎమ్మి ఎమ్మి అంటూ చాలా బాగున్నాయి మమ్మీ అన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. దీంట్లో సబ్జా గింజలు వేసాం కదా, సబ్జా గింజలు కూడా చాలా మంచిది సమ్మర్లో. సరేనా, బాయ్.